బైబిల్ గ్రంథము అపోస్తుల బోధ మనకి ఏమి నేర్పిస్తుంది అని అంటే, తన దగ్గర ఉన్నవాడు లేని వాడికి ఇవ్వడం మొదలు పెడితే పేదవాడే ఉండడు అనేటువంటి సత్యాన్ని బైబిల్ ఎప్పుడో చెప్పింది మనకి. ఈరోజు అనేక మంది ధనవంతులు ఉన్నారు, కానీ ఇచ్చే మనసు చాలా కొద్ది మందికే ఉంటుంది. కోల్గేట్ అనేటువంటి ఒక వ్యక్తి తన కంపెనీ అంతటిలో కూడా 90% పేదలకు వెళ్ళిపోద్దంట, 10% మాత్రమే తీసుకుంటాడంట. దేవుని మనసు కలిగిన వారి యొక్క విధానం ఎలా ఉంటుంది అని అంటే, లేని వారికి ఇవ్వాలి ఇవ్వాలి ఇవ్వాలి. ఈరోజు రామచంద్రపురంలో TLM అనేటువంటి ఒక మిషనరీ సంస్థ మనకు కనబడుతుంది. అది ఎవరో ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఆక్రమించినట్లు కూడా తెలుస్తుంది. అక్కడ అది లెపర్స్ కాలనీ రామచంద్రపురంలో. అక్కడ ఒక మందిరం ఉంది. నేను నిజంగా ఇప్పటి వరకు కూడా తుప్పలు పట్టేసి అది కవర్ అయిపోయి అంటే నాకు తెలిసేది కాదు. మొన్న వస్తా ఉంటే ఆ మందిరం కనపడినప్పుడు ఇక్కడ మందిరం ఉందా, మిషనరీస్ కట్టిన మందిరం ఉందా అని ఆరాధిస్తే అది మిషనరీ పరిచర్య చేసినటువంటి అనేక మంది మిషనరీలు అక్కడికి వచ్చి ఆ లెపర్స్ ని, అంటే కుష్టి వ్యాధి కలిగిన వారిని ఆదరించి వారి కొరకు హాస్పిటల్ కట్టారు. హాస్పిటల్ కట్టి అక్కడ ఒక మందిరం కట్టారు. ఎందుకు వారికి అంత ప్రయాసం? ఎందుకు? వారి ధనమంతా తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రామచంద్రపురంలో లెపర్స్ ని, కుష్టి వ్యాధి కలిగిన వారిని ఎందుకు ఆదరించాలి? వారి కొరకు ఎందుకు హాస్పిటల్ కట్టాలి? ఎందుకు వారి కొరకు మందిరాన్ని ఏర్పాటు చేయాలి? ఆ డబ్బు ఉంటే వారు విలాసవంతంగా బ్రతకలేరా? వారి దేశంలో వారు సమృద్ధిగా ఉండలేరా? సంతోషంగా ఉండలేరా? ప్రభు మనసు కలిగిన వారు పాడైపోతున్న 10 మందిని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.